లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. పిల్లలకు వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఇది పిల్లలకి ఎంతో ఉత్సాహభరితంగా ఉండే సమయం. స్కూల్ లేని స్వేచ్ఛ, ఆడుకోవడానికి ఎక్కువ సమయం, కుటుంబంతో గడిపే మధుర క్షణాలు ఇవన్నీ కూడా పిల్లలకే కాదు తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకమైన అనుభూతిని అయితే కలిగిస్తాయి. అయితే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. సరైన ఆలోచన లేకుండా విడిచిపెట్టితే పిల్లలు టీవీలు, మొబైళ్లతో సెలవులు గడిపేస్తారు. కాబట్టి వేసవి సెలవుల్లో పిల్లల అభివృద్ధికి తోడ్పడే కొన్ని పేరెంటింగ్ చిట్కాలు ఒకసారి చూసేద్దాం. ముందుగా పిల్లలకి క్రమశిక్షణ అలవాటు చేసేందుకు ఒక సులువైన టైం టేబుల్ ని రూపొందించండి. ఉదయం లేచే సమయం, ఆహారం, ఆటల సమయం, చదువుకునేందుకు సమయం, నిద్ర అన్నీ ఒకే షెడ్యూల్ ప్రకారం ఉండాలి. ఇది పిల్లల్లో సమయపాలనలో మెరుగుపరుస్తుంది. వేసవి సెలవుల్లో పూర్తిగా చదువుపై ఒత్తిడి పెట్టకుండా అర్థవంతమైన రీతిలో నేర్చుకునే అవకాశం కల్పించండి. కథలు చదివే అలవాటు, పజిల్స్, విద్య సంబంధించిన గేమ్స్, ప్రాజెక్టుల రూపంలో నేర్పించండి. పెయింటింగ్, డాన్స్, సంగీతం, కోడింగ్ వంటి క్రియేటివ్ ఆసక్తులు ఉండే పిల్లలకు ప్రోత్సాహం ఇవ్వండి. ఇది వారి చొరవను పెంచుతుంది, అలాగే మరింత ఫోకస్ మెరుగవుతుంది. కొన్నిసార్లు చిన్న చిన్న ఇంటి పనుల్లో పిల్లల్ని భాగస్వామ్యాలు చేయండి. పిల్లలు రోజు బయట లేదా ఇంట్లో శారీరకంగా చురుగ్గా ఉంటే ఆటల్లో పాల్గొనాలా ఏర్పాటు చేయండి. వేసవిలో అధిక వేడి ఉండే సమయంలో ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఆటలకి అవకాశం కల్పించండి. సెలవుల పేరుతో మొబైల్ లేదా టీవీల ముందు గంటల గంటల తరబడి కూర్చోవడం శారీరకంగా, మానసికంగా హానికరం. కాబట్టి వీటి వినియోగానికి ఒక సమయం నిర్దేశించండి. వేసవి సెలవులు పిల్లలతో అనుబంధాన్ని మరింత బలపరిచే సమయం. కాబట్టి కలిసి కూర్చొని భోజనం చేయడం, ప్రయాణాలు చేయడం, చిన్నపాటి ఆటలాడటం వంటి చిన్న చిన్న సంఘటనలే వారికి పెద్ద మధురానుభూతులు అవుతాయి. లేదా ఎక్కడైనా పిల్లల కోసం ప్రత్యేక వేసవి శిబిరాలు, క్లాసులు ఉంటే వాటిని పరిశీలించండి. కొత్త నైపుణ్యాలు నేర్చుకునే అవకాశంగా అవి ఉపయోగపడతాయి.